నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. మొన్న ఈ మధ్య ఒక వీడియో చేసినప్పుడు కింద ఒక కమెంట్ చేశారు, బాగా నన్ను బాధ పెట్టే కమెంట్. ఎందుకంటే నేను ఇన్ని వీడియోలు చేస్తున్నా కదా, ఏదో వీడియోలో ఈ మాట చెప్పి ఉంటాను, అయినా చూడలేదా వీళ్ళు, గమనించలేదా అనే ఆలోచన వచ్చింది. దట్ మనం ఎంత చేస్తున్నా సార్ వాళ్ళు వినకపోతే. ఒక ఆవిడ కమెంట్ పెట్టింది, మా ఆయన బాగానే ఉంటాడు కానీ మా ఆయన వాళ్ళ అమ్మ మా మధ్యలో గొడవలు పెట్టేస్తోంది అని చెప్పి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది మనని హేట్ చేయడానికే పుడతారు. ఓకే, హేట్ చేస్తారు. అండ్ హేట్ చేసేవాళ్ళు శకునిలాగా మన పక్కనే ఉండి మనని హేట్ చేస్తారు, లేదా శల్యుడిలాగా కావాలని మన హేట్ చేయించడానికి, మనని తక్కువ చేయడానికి మన పక్కన చేరతారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఎవరైనా మనని హేట్ చేస్తే, అసహించుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఎవరైనా మనని అసహించుకుంటారే, నేను ఏం చేసినా ఆయనకు నచ్చదు, ఏం చేసినా ఇదే గొడవ, ఎంట్రా బాబు అని అనిపించిన చోట మీరు చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పనులు. ఓకే, ఇది వన్ సైడెడ్గా వినకండి. ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మీరు అసహ్యమైన పనులు చేస్తున్నారేమో తెలుసుకోండి ఫస్ట్ థింగ్. లేదు మీ సైడ్ కరెక్ట్ ఉంది అని మీకు అనిపిస్తే ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, ఎవరైనా మనని అసహించుకుంటున్నారు, హేట్ చేస్తున్నారు అంటే వాడి హేట్ మనకి రావాలని, మనకి తగలాలని, మనం బాధపడాలనే హేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరైనా డస్ట్బిన్ మన మీదకి ఇసిరారనుకోండి, మనం ఆ డస్ట్ మీదేసుకుని మనకు పాడైతేనే వాడు ఆనందపడతాడు కదా, ఆర్ ఏదైనా చెత్త వేశారు అంటే. సో పాయింట్ ఏంటంటే, మనము బాధపడడం అనేది ఆపగలిగితే వాళ్ళ గెలుపు తగ్గుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎవరైనా మనని హేట్ చేస్తే అది నా ప్రాబ్లం కాదు బాస్, నీ ప్రాబ్లం. నీ హేట్రెడ్ ఈజ్ యువర్ హెడేక్ కదా, నా హెడేక్ కాదు. ఒక పాము తలలో విషం ఉంది అంటే అది నా బాధ కాదు, దాని తలలో విషం ఉంది, నన్నేం చేయమంటావు దానికి కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మాస్టర్ యువర్ ఎమోషన్స్, డోంట్ బడ్జ్. అంటే నువ్వు అయ్యో నన్ను ఎందుకు హేట్ చేస్తున్నావు, నేనేం చేశాను అని గొడవలోకి దిగకు. హేట్ వాళ్ళ కర్మ, వాళ్ళ ప్రాబ్లం, మనకు సంబంధించింది కాదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, డూ నాట్ రెస్పాండ్ ఎక్సెస్. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నిన్ను వల వేసి, నిన్ను డిస్కషన్లోకి గుంజి, ఆ డిస్కషన్లో గొడవపడి అక్కడ స్పాయిల్ చేస్తారు. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైనా గొడవ వస్తే, ఏదైనా డిస్కషన్ వస్తే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, తొందరగా దాన్ని డిక్రీజ్ చేసేయాలి. ఓకే, ఎస్కలేట్ చేస్తూ పైకి గొడవ తీసుకెళ్ళదు. ఎందుకు తీసుకెళ్ళదంటే, ఆ గొడవలోంచి ఒక చిల్లర విషయం ఏరుకొచ్చి అది గొడవ పెడతారు. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్, వెరీ డేంజరస్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు వీటిలో డిబేట్స్లో వాటిలో కూడా చూస్తుంటారు, వాళ్ళు ఒక టాపిక్తో డిస్కషన్ చేయడానికి కూర్చుంటారు. టాపిక్తో డిస్కషన్ చేయడానికి కూర్చున్నాక వాడు అందులో మాటల్లో మాట రా అనో ఒర్రై అనో అంటాడు. నువ్వు మా కుల పోళ్ళ నీ మాట అన్నావా అని చెప్పి గొడవ, మొత్తం ట్రాక్ డైవర్ట్ చేస్తాడు, మొత్తం ట్రాక్ డైవర్ట్ అయిపోతుంది. సో అట్లాగా మన నుంచి ఒక మాట అనిపించి ఆ మాటని పట్టుకుని దాని మీద గొడవ పడతాడు. అప్పుడు దానికి సపోర్టింగ్గా కూడా, అంటే అంతా కరెక్ట్గానే మాట్లాడాడు కానీ ఆ మాట అనకుండా ఉండాల్సింది అని. ఓకే, సో పాయింట్ ఏంటంటే, మెయిన్గా మనని ఒక డిస్కషన్ అనే ఒక వల వేసి, ఆ డిస్కషన్ వలలో మనని తప్పు చేయించేలా గుంజుకెళ్ళి అక్కడ పాడు చేస్తారు. అండ్ వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. అలాగ మనని గ్యాస్ లైట్ చేయడానికో, అలాగ మనని పుష్ చేసి కార్నర్ చేయడానికో ఉంటారు. సో అందుకని వాళ్ళకి జస్ట్ ఫాలో దిస్ గ్రే రాక్ మెథడ్. నేను ఇలాంటి డిస్కషన్లో కూర్చుని టైం వేస్ట్ చెయ్యను, నీకేం కావాలి, ఏంటి పాయింట్, ఫినిష్, అంతే. నేను ఇంకా దాన్ని ఎందుకు చేసావు, ఏంటి, నేను ఎంత మంచిదాన్ని ఈ డిస్కషన్లో పడాను. చాలా 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 పవర్ఫుల్. దాని తర్వాత వచ్చేసి ఒక సూపర్బ్ టెక్నిక్ ఉంది, దాన్నే సటిల్ మిర్రరింగ్ అంటారు. వాళ్ళు చేసిన యాక్షన్నే వాళ్ళకి చేస్తే మైండ్లో ఉండే మిర్రర్ న్యూరాన్స్ పవర్ తగ్గించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏంటి అని ముందుకు వచ్చారనుకో, నువ్వు కొంచెం ముందుకెళ్తావు. ఓకే, కొంచెం ముందుకు స్లోగా సటిల్గా వాళ్ళు చేసిన పని సటిల్గా మనం యాక్ట్ చేస్తాం. వాళ్ళు వెనక్కి కూర్చున్నారంటే మనం కూడా స్లోగా వెనక్కి కూర్చుంటాం. ఆర్ వాళ్ళు నించుని ఒకలాగా యాక్షన్ చేస్తే సేమ్ మీరు కూడా స్లోగా వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నట్టు కాకుండా స్లోగా అదే పాస్చర్లోకి రావాలి. ఎప్పుడైతే వాళ్ళలాగా మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తామో దే విల్ స్టాప్. ఇది సటిల్ మిర్రరింగ్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
దాని తర్వాత కాంప్లిమెంట్ దేర్ డిస్కషన్. సపోజ్ వాళ్ళు ఏదైనా ఒక డిస్కషన్ తీసుకొచ్చారనుకోండి, అందులో ఈ పాయింట్ కరెక్టే కానీ అని చెప్పండి. ఎప్పుడైనా డిస్కషన్లో వాళ్ళ పాయింట్ని మనం అసెస్ చేస్తూ ఎస్ అనే దాంట్లోకి తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే దాంట్లో అవునా నీకు అలా అనిపించిందా అని క్వశ్చన్ లాగా మార్చండి దాన్ని. సో ఎప్పుడైతే అలా క్వశ్చన్లా మారుస్తామో వాళ్ళ గ్రిప్ తగ్గుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా పవర్ఫుల్ దట్ వాళ్ళ ఉండే డిస్కషన్ని మనము గ్రిప్ లాగా మార్చవద్దు. ఓకే, చాలా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది మీకు. దీంతోపాటు వాళ్ళ గ్రిప్ ఏదైనా ఉంటే, వాళ్ళ మాటల్లో వాళ్ళది ఏదైనా బాగా హై డిస్కషన్ అవుతుందంటే మీరు సైలెంట్ అయిపోండి. అరవడం మ్యాచ్ చెయ్యకండి. ఇది నిజంగా మీకు చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అరుపు కలుపుకోవద్దు. ఓకే, దీనివల్ల మీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. హేట్ చేసే వాళ్ళని మీరు తొందరగా కంట్రోల్ చేయడానికి తీసుకొస్తారు. ఇక ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్లు వచ్చి, ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే హేట్ చేసే పర్సన్ని నేను మార్చుకోవాలి అనే దాంట్లో పడకండి. అంటే ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పటికైనా ఆయన మారతాడా అండి అని చెప్పి నాతో చాలామంది వస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన మారతాడా లేదా ఆర్ వాళ్ళు చేంజ్ అవుతారా లేదా ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనము చేయాల్సింది మన సైడ్ వర్షన్ చెప్పడం వరకే. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు మారట్లేదు, ఆమె ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు మారట్లేదు అన్నది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. హేట్ఫుల్ పర్సన్కి అదే కావాలి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, వాళ్ళకి బుద్ధి తెలిసి రావాలని చేస్తారు. సో ఎప్పుడు వాళ్ళ వాళ్ళకి చిక్కకండి. ఓకే, ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సేవ్ డేటా. ఫోటోలు తీసుకోండి, స్క్రీన్ షాట్స్ పెట్టుకోండి, ప్రూఫ్లు కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు ఏ రోజైనా మొత్తం డిస్కషన్ని తిప్పి మీ నెత్తి మీద వేసేస్తారు. సో అందుకని ప్లీజ్ చాలా చాలా ఎఫిషియెంట్గా మీరు ఆలోచించుకోవాల్సింది ప్రూఫ్స్. ఎప్పుడు కూడా వ్యాలిడ్ ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోండి. ప్రూఫ్ కలెక్ట్ చేస్తే మీకే తెలుస్తుంది యాక్చువల్లీ నేను ఎక్కువగా ఊహిస్తున్నాను, అంత సీన్ లేదు అని. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగ ఎవరైనా మనని హేట్ చేస్తుంటే చేయడం. దీంతోపాటు మనని ఎవరైనా ఎందుకు హేట్ చేస్తారు, మన లోపల 3 చక్రాలు, బేసిక్ 3 చక్రాస్ వీక్ ఉండడం వల్ల మన పబ్లిక్ హేట్ చేస్తారు. వన్ ఇస్ మూలాధార, స్వాదిష్టాన, మణిపుర. అట్ ద సేమ్ టైం హార్ట్ చక్ర వీక్ ఉన్న వాళ్ళకి హేట్ పీపుల్ ఎక్కువ తగులుతారు. సో అనాహత కూడా మీరు స్లోగా స్టిమ్యులేట్ చేసుకోండి. దీనికి ఓంకారం ప్రాక్టీస్ కావచ్చు, శ్రీ సూర్య త్రిచక్ర సాధన ప్రాక్టీస్ కావచ్చు, బ్రీదింగ్ టెక్నిక్స్ కావచ్చు. ఇది స్లోగా మీ ఆరాని క్లెన్స్ చేసి మీ ఆరాలోకి వచ్చే వాళ్ళందరినీ పాజిటివ్ మైండ్ సెట్లోకి ఉంచుతుంది. సో ఇది మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నపూర్వకంగా మీరు మారితే తప్ప మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోలేరు అన్నది గుర్తించండి. ఇది గుర్తించిన రోజున యూ విల్ సడన్లీ సీ నన్ను హేట్ చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఒకళ్ళిద్దరు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ లేదు అనే స్టేజ్కి వెళ్తారు. మీ ఇంట్లో వాళ్ళైనా సరే వాళ్ళకే ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళకే ఏదో పని పడుతుంది, వెళ్ళిపోతారు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. దే విల్ మూవ్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఇది మీరు ఫాలో అవ్వండి. నిజంగా మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళని మీ ఎనర్జీతో, మీ ఆరాతో డీల్ చేయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని హేట్ చేస్తే మీరు వాళ్ళు నిద్రపోయిన సమయంలో వాళ్ళకి సెండ్ యువర్ పాజిటివ్ సిగ్నల్స్. నా లైఫ్ ఇలా బాగుండాలనుకుంటున్నాను, నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి నాతో అని సెండ్ యువర్ పాజిటివ్ సిగ్నల్స్. దట్ విల్ హెల్ప్ యూ. ఓకే, నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.